మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ విక్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చికెన్ విక్రయాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో మటన్, చేపలు, రొయ్యల రేట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. చికెన్ విక్రయాల నిలిపివేతపై సామాన్యులు ఏమంటున్నారు? నెల్లూరు జిల్లా మార్కెట్ పరిస్థితిపై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పుడు మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే జిల్లాలో 3 రోజుల పాటు చికెన్ విక్రయాలను జిల్లా యంత్రాంగం నిషేధించింది. దీంతో ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లకు సంబంధించినటువంటి చికెన్ విక్రయాలన్నీ కూడా జిల్లాలోకి సంబంధించి ముఖ్యంగా నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి హెల్త్ అధికారులు ఎక్కడికక్కడ షాపులను సీజ్ చేసి ఫ్రీజర్లో ఉన్నటువంటి చికెన్ మొత్తాన్ని కూడా బయటపడేసి దాన్ని అంతా కూడా కాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చికెన్ విక్రయాలపైన ఈ ప్రభావం ఏ మేరకు ఉంది? ముఖ్యంగా షాపుల యజమానులకు కానివ్వండి, అలాగే మిగిలినటువంటి భోజన మాంసాహార ప్రియులు ఈ నిషేధాజ్ఞలపైన ఏమంటున్నారో కూడా వాళ్ళు కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. మా హోటల్ వచ్చి ఒక 4 అవర్స్ జరగద్దండి. సుమారు అంటే ఒక 12 కిలోలు చికెన్ అమ్ముతాం అంతే. ఎక్కువ అమ్మ ముందరి నుంచి కూడా అదే రేట్, అదే క్వాంటిటీ. ఇప్పుడు లేదు, ఈరోజు లేదు. మేము మటన్ వేస్తున్నాం. మటన్ పాయ, మటన్ మసాలా పాయ మా హోటల్ ఫేమస్, అది అమ్ముతున్నాం. చికెన్ మసాలా కూడా యూత్ పిల్లలు ఉన్నారు కదా, యూత్గా ఉంటారు కదా. మాంసం అంటే బిర్యానీ రేట్లు కూడా, మటన్ బిర్యానీ కూడా రేట్లు ఎలా ఉన్నాయి? మటన్ బిర్యానీ రేట్లు అయితే మేము మటన్ బిర్యానీ ఉండము. మటన్ అయితే పర్వాలేదు, ఈ రేటుకి తీసుకోవచ్చు. ఈ రోజు రేట్ ఏమో నాకు తెలియదండి. చికెన్ ఆపడం వల్ల వచ్చింది ఏమీ లేదు. దీని గుండా చేపలు, మటన్ రేట్లు పెంచి ఆ ధరల కాడ ఏంటంటే తినే కస్టమర్ల మీద పడిపోయింది. వ్యాపార సంగతి వదిలేయండి. ఇప్పుడు కరోనా వచ్చి చనిపోయారు జనాలు, అంతకుముందు సెన్సిటివ్ చనిపోయారు జనాలు. ఏం చేసిందే లేదు. దీంట్లో తిని పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. దీని గుండా ఆపిన పాట వచ్చింది ఏమీ లేదు గవర్నమెంట్కి. మిగతా కొనాలంటే వాటి మీద పడిపోయి భారం. అది ఊరు సామాన్యుల మీద కదా పడింది. ఇప్పుడు చికెన్ తిన్నాడు ఏం చేస్తాడు? మటన్ తీసుకోవాలా? మటన్ తీసుకోవాలంటే 1000 రూపాయలు. వాళ్ళ ఇంట్లో 4 ఉంటారు, 1 కిలో తీసుకుని సరిపోదు. వాడికి అప్పటికి ఎంత పడుతుంది? ఒక సామాన్యుడు కూలి చేస్తే 500 వస్తుంది. 1 కిలో మటన్ తినగలుగుతాడా? తినలేడు. ప్రభుత్వం ఉండేటటువంటి బాధ్యత కదా అది. బాధ్యత అంటే ఇప్పుడు దీని గుండా వచ్చి చనిపోయే లేరు కదా. ఇప్పుడు కరోనా వచ్చి చనిపోయారు, అది ప్రభుత్వం బాధ్యత. అదేం తీసుకుందా? చనిపోయారు పోయేవాడు పోతాడు, ఉండే ఉంటాడు, ఎట్ట పోయేది అట్ట పోతా ఉంటుంది. ఇదే వచ్చి చనిపోయారని రూల్ లేదు కదా. దాని గుండా ఏం ఉపయోగం? ఇప్పుడు మాటలు కాడ చేపలు కొనాలని పోతే 200 అమ్మే చేప ఇప్పుడు 300-400 అమ్మితే, అదే మటన్ 800-700 దొరికేది ఇప్పుడు 1000 రూపాయలు పైన డిమాండ్. అది ప్రతి ఒక్కటి సామాన్యమైన పడిపోయినట్టే కదా. ప్రతి ఒక్క సామాన్య పదులు తినాలంటే ఏం చేయలేడు. వాడు చీప్ అండ్ బెస్ట్ అంటే ఒక చికెనే. దాన్ని కానీ లేకుండా మూసేసి ఈరోజు దాని గుండా వచ్చేసింది. ఏదో చనిపోయారు, 50 మంది చనిపోయారు. ఇప్పుడు ఒకడో 2 పోయి ఉంటాడు. ఏనా తెప్పలుగా రాలిపోతున్నారా? తెప్పలుగా రాలిపోయారా? లేదు కదా. చికెన్ తినే చచ్చిపోయారని ఇంతమంది చచ్చిపోయారు, ఇవి క్లోజ్ చేయాలా? అది ఓకే. ఏమీ లేదు. ఏదో ఒక చిన్నది వచ్చింది, దాన్ని కూడా చికెన్ చేపలు పోయాలి, కోళ్ళు చంపేయాలి. ఏందది? బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ విక్రయాలు, కోళ్లను నిర్వీర్యం చేసే క్రమంలో జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి నిషేధాజ్ఞల నేపథ్యంలో తాజాగా ఉన్నటువంటి ఇక్కడ చికెన్ విక్రయాల నిలిపివేత, అలాగే మటన్ రేట్లకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు మాంసం మార్కెట్ నుంచి.